హీరోలే కాదు, చిన్న హీరోలు కూడా ఈ మధ్య కంటెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు. కమర్షియల్ ఫార్ములా బేస్డ్ మూవీస్ ఆడియన్స్ ని పెద్దగా ఇంప్రెస్ చేయకపోవడంతో కొత్తదనంతోనే ఆడియన్స్ ని రాబట్టుకోవాలని ట్రై చేస్తున్నారు. అందుకే రిలీజ్ టైంలో పెద్ద హీరోలు ఎవరు దరిదాపుల్లో లేకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. కంటెంట్ ఎంత బాగున్నా కరెక్ట్ గా రిలీజ్ టైం చూసుకోకపోతే సినిమా అస్సాం వెళ్లిపోవడం గ్యారంటీ. అందుకే పెద్ద హీరోలు దరిదాపుల్లో లేని టైంలోనే రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు చిన్న హీరోలు. సుధీర్ బాబుకి సక్సెస్ రేట్ పెద్దగా లేకపోయినా స్టోరీ సెలెక్షన్ లో వేరియేషన్ మాత్రం ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది. అందుకే సుధీర్ బాబు సినిమా అంటే ఏదో కొత్తదనం ఉంటుందని ఊహిస్తారు. దానికి తగినట్టే ఈసారి కూడా జటాధర అనే పవర్ఫుల్ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. సోనాక్షి సిన్హా వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రోల్ చేస్తున్న జటాధర నవంబర్ 7న రిలీజ్ కాబోతోంది. కెరియర్ స్టార్టింగ్ నుంచి రొటీన్ సినిమాలు కాకుండా కంటెంట్ డ్రివెన్ మూవీస్ మాత్రమే చేస్తున్న అప్కమింగ్ ఆర్టిస్ట్ తిరువీర్ ఈసారి మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో పేరుతో హిలీరియస్ కామెడీ సినిమా అప్డేట్ ఇచ్చారు. తిరువీర్, టీనా, రోషన్ లీడ్ రోల్స్ లో సురేష్ బొబిలి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రీ వెడ్డింగ్ షూట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఈ ఇంట్రెస్టింగ్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా నవంబర్ 7న రిలీజ్ అవుతోంది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రామ్ ఈసారి మాత్రం హిట్ మీదే టార్గెట్ పెట్టుకున్నాడు. రామ్ కూడా ఈసారి తను చేస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా మీద ఆడియన్స్ లో అంచనాలు క్రియేట్ చేస్తున్నారు. ఒక జానర్ ఆడియన్స్ కి ఫిక్స్ కాకుండా అన్ని రకాల ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా మహేష్ డైరెక్షన్ లో ఆంధ్ర కింగ్ తాలూకాని స్టార్ హీరోలెవ్వరూ రిలీజ్ కి లేని టైంలో నవంబర్ 28న రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు.